హలో అండి అందరికీ. ఇప్పుడు మనకు ఏపీ గవర్నమెంట్ తల్లికి వందనం స్కీమ్ అయితే రెండో విడత స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ప్రతి ఒక్క విద్యార్థి అంటే మొదటి సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారో వారందరి అకౌంట్లో అంటే ఎంతమంది ఉంటే ఒక తల్లిదండ్రులకు అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది యొక్క సంబంధించి వారికి 13,000 రూపాయలు అయితే తల్లిదండ్రుల అకౌంట్లలో వేయడం జరుగుతుంది. ఈ యొక్క గత సంవత్సరంలో ఏంటంటే కనుక చాలామంది ఈ యొక్క విద్యార్థుల అంటే తల్లిదండ్రుల యొక్క అకౌంట్కి వీరికి ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల చాలామందికి డబ్బులు అయితే పడలేదు. అందుకని చెప్పి మనకు ప్రభుత్వము ఈసారి ముందుగానే ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైనా తల్లి యొక్క అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ లేకపోతే ముందే చేయించుకోండి అని చెప్పి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే నేను ఎన్పిసిఐ మీరే మీ మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసి నేను చెప్పినట్లుగా సెర్చ్ చేయండి. చూపిస్తున్నాను కదా, ఇక్కడ నుంచి అయితే మీరు జాగ్రత్తగా చూడండి. ఎవరైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నారో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వారి యొక్క తల్లిదండ్రులు అయితే ఈ వీడియోను జాగ్రత్తగా చూసి మీరు ఈ విధంగా చేసుకోండి. ఇందాక చెప్పినట్లు ఎన్పిసిఐని క్లిక్ చేయండి. ఎన్పిసిఐని క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది. ఇందులో మీరు కస్టమర్, బిజినెస్, స్టాటిస్టిక్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ కస్టమర్స్ దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. బేస్ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది కదా, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మొదట ఆధార్ సీడింగ్ ఆర్ డిసీడింగ్, నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్, నెక్స్ట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, నెక్స్ట్ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మొదట మనము స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ అకౌంట్ డీటెయిల్స్, ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనము ఎంటర్ చేసినటువంటి ఆధార్ నెంబర్కి మన ఫోన్ నెంబర్ లింక్ అవుతుంది కదా, ఆ మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ వస్తేనే మనము ఇవన్నీ చెక్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ మన ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే ఇక్కడైతే ఓటీపీ రాదు. ఇదైతే గుర్తుంచుకోండి అందరూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఇలాగే మీరు ట్రై చేసినప్పుడు మీకు వస్తుంది కదా ఓటీపీ, మీరు కూడా ఇలాగే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు కన్ఫర్మ్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. నేను ఎంటర్ చేస్తున్నాను. ఇలా పేజ్ లోడ్ అయిన తర్వాత మనకు సంబంధించినటువంటి అంటే మన యొక్క ఎన్పిసిఐ లింక్ ఏ బ్యాంక్ అకౌంట్కి అయింది అని చెప్పి మన డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి, మొదట ఉన్నది మన ఆధార్ నెంబరు, నెక్స్ట్ మన బ్యాంక్ నేమ్. నా ఆధార్ వచ్చేసి మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎన్పిసిఐ లింక్ అకౌంట్ అయితే యాక్టివేట్లో ఉంది. నెక్స్ట్ మన అకౌంట్ నెంబరు, మన అకౌంట్ హోల్డర్ నేము, అలాగే అకౌంట్ టైప్ సేవింగ్స్ అకౌంటు, ఇలా మన డీటెయిల్స్ అయితే మొత్తం రావడం జరుగుతుంది. ఎవరికైతే ఈ డీటెయిల్స్ ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ ఉంటే వారికి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావు. నెక్స్ట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అయితే చూద్దాము. మళ్ళీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా ఎంటర్ చేసి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. నేను ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీ మొబైల్లోనే. ఇక్కడ నాకు ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేస్తే ఇక్కడ పేజ్ లోడ్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది. ఇది మెయిన్ అండి, ఈ యొక్క మన ఎన్పిసిఐకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఆధార్ మ్యాపింగ్ స్టేటస్. చూడండి, ఇది నా ఆధార్ నెంబరు. నా మ్యాపింగ్ స్టేటస్ వచ్చేసి ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ, అంటే నా యొక్క అకౌంట్ గవర్నమెంట్ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ ఉంది అని అర్థం అనమాట. అంటే ఏవైనా గవర్నమెంట్ పథకాలకు నేను ఎలిజిబిలిటీ అయితే నా అకౌంట్ ఆ డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడం. నా బ్యాంక్ అకౌంట్ నేమ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఒకవేళ మ్యాపింగ్ స్టేటస్ కనుక నాట్ ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని ఉన్నట్లయితే మీరు అప్పుడు ఎన్పిసిఐ అకౌంట్ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మెయిన్ మ్యాపింగ్ స్టేటస్ అనేది.
ఇక్కడ చూడండి నేను ఇంకా క్లియర్ కట్‌గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ దగ్గర యాక్టివ్ ఉన్నట్లయితే మీ యొక్క డీబీటీ సేవలు యాక్టివ్‌గా ఉన్నాయని, అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్. నెక్స్ట్ మ్యాప్డ్ ఆధార్ విజయవంతంగా లింక్ అయింది. ఇందాక చెప్పినట్లు ఎనేబుల్డ్, ఇందాక నా అకౌంట్‌కి ఉంది కదా! ఎనేబుల్డ్ అని, అంటే ప్రభుత్వ పథకాలకు ఖాతా సిద్ధంగా ఉంది అని అర్థము. అలాగే ఇనాక్టివ్ ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ దగ్గర ఇనాక్టివ్ అని ఉన్నట్లయితే ఖాతా యాక్టివ్‌లో లేదు. అలాగే నాట్ మ్యాప్డ్, అంటే ఆధార్ ఎన్‌పీసీఐతో లింక్ కాలేదు. ఇక్కడ చూపించినట్లు ఇనాక్టివ్ కానీ, లేదంటే నాట్ మ్యాప్డ్ కానీ ఈ 2 ఆప్షన్‌లు ఉన్నట్లయితే మీరు మీ యొక్క ఎన్‌పీసీఐ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఆధార్ సీడింగ్ ఆర్ డిసీడింగ్ అని ఉంది కదా! లెఫ్ట్ సైడ్ అది క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పక్కన సీడింగ్ ఆర్ డిసీడింగ్ ఉంది కదా! సీడింగ్ అంటే మనము మన కొత్త అకౌంట్‌ని యాడ్ చేయడానికి ఇక్కడ సీడింగ్ అని ఎంటర్ చేసి, మన స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ సీడింగ్, అంటే మనకు అసలు ఏ యొక్క అకౌంట్ లింక్ లేనప్పుడు ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ అయితే చేసుకోవాలి. లేదంటే మన ఎస్బీఐ నుంచి యూనియన్ బ్యాంక్‌కి మారాలంటే గనక కింద ఒక ఆప్షన్ ఉంది కదా! మూవ్‌మెంట్ అని, అక్కడ ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, అలాగే కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. నేను నా అకౌంట్ యాక్టివ్ ఉంది కాబట్టి నేనైతే ఎంటర్ చేయడం లేదు. మీరు మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంటుంది కదా! ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే గనక మీ యొక్క అకౌంట్ నెంబరు మీ ఆధార్‌కి ఒక లింక్ అయిపోయి ఒక కొత్త ఎన్‌పీసీఐ అయితే లింక్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్‌కి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మీకు ఎప్పుడైతే గవర్నమెంట్ పథకాలకు ఏదైనా డబ్బులు పడినట్లయితే మీ యొక్క అకౌంట్‌లో ఇక్కడ యాడ్ చేసినటువంటి అకౌంట్ నెంబర్ ఉన్నటువంటి ఖాతాకు డబ్బులైతే పడటం జరుగుతుంది. నేను మీకు ఇక్కడ కొన్ని లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి ఎన్‌పీసీఐ లింక్, అలాగే అఫీషియల్ వెబ్‌సైట్ లింక్, అలాగే ఎన్‌పీసీఐ బేస్ పోర్టల్ లింక్, అంటే ఇందాక నేను ట్రై చేశాను కదా! అక్కడికి డైరెక్ట్‌గా తీసుకొని వెళ్తుంది మీకు. అలాగే ఆధార్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లు ఇవి నేను డిస్క్రిప్షన్‌లో పిన్ చేస్తాను. ఎవరైనా స్టూడెంట్స్ మీకు యూజ్ చేసుకోవాలనుకుంటే గనక ఇక్కడ క్లిక్ చేసి మీరైతే మీ యొక్క ఎన్‌పీసీఐని యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదంటే గనక మీ యొక్క ఆధార్ మ్యాపింగ్ స్టేటస్‌ని తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదండి ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క తోటి విద్యార్థులకు కానీ, లేదా తోటి మీ యొక్క పేరెంట్స్‌కి, అంటే తల్లిదండ్రులకు కానీ ఈ వీడియోని పంపించండి. వారికి కూడా ఎంతో కొంత మేలు చేసినట్లుగా అవుతుంది. థ్యాంక్ యూ.